హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. షామీ ఈరోజు మళ్ళీ ఒక సూపర్ బడ్జెట్ 5G మొబైల్ లాంచ్ చేసింది. మోడల్ రెడ్మీ నోట్ 12 5G. ఇక్కడ పిక్చర్ చూడొచ్చు, బాక్స్ పైన ఎంఐ లోగో. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇది. ఇంకా 5G రెడీ, హై పర్ఫార్మెన్స్ 6 నానోమీటర్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే ఉంది. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి కదా రెడ్మీ మొబైల్స్, చూడాలి మనం. ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 1 5G ప్రాసెసర్ తోటి వస్తుంది. 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. 48 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, అల్ట్రా వైడ్ మ్యాక్రో కూడా ఉంది. ఇంకా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 2GB వర్చువల్ ర్యామ్, UFS 2.2 స్టోరేజ్, 5 వాట్ రివర్స్ ఛార్జింగ్ ఉంది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇండియా రెడీ 5G, IP53 వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్, డ్యువల్ 5G సిమ్, ఇంకా IR బ్లాస్టర్ కూడా ఉంది. 128GB వేరియంట్ నాకు వచ్చింది. 6 + 2GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఇంకా మేడ్ ఇన్ ఇండియా మొబైల్ అని రాస్తుంది. ఈరోజు చూద్దాం మనం, ఎందుకంటే రెడ్మీ మొబైల్స్ పైసా వసూలు మొబైల్స్ ఉంటాయి కదా, రెడ్మీ బై షామీ అని రాసేసి యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా బ్యాక్ సైడ్ నేను అనుకుంటా డాక్యుమెంట్స్, ఒక డాక్యుమెంట్, ఇంకా ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ వచ్చింది. షామీ ఫ్రీ కేస్ కూడా ఇచ్చింది కదా, బాగానే ఉంది. ఇది కేస్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇంకా మొబైల్ చూడాలి మనం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు, మిస్ అవ్వకుండా. ఎందుకంటే కెమెరా కూడా ఇందులో 48 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా ఉంది, అల్ట్రా వైడ్ ఉంది, మ్యాక్రో కూడా ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్, ఇంకా మీకు ఒకటి Type-C కేబుల్ కూడా వచ్చింది డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇదండి మన మిస్టిక్ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. మీరు వేరే కలర్స్ అంటే నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చేతిలో పట్టుకుంటే కంఫర్టబుల్ ఉంది. 188 గ్రామ్స్ వెయిట్ ఉండేసి, 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. బెజల్స్ ఆన్ చేసి చూపించేస్తాను. ఇక్కడ సైడ్లో దాని ఫ్రేమ్ అది చూడొచ్చు, ప్లాస్టిక్దే మొత్తం బాడీ అంతా. ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది షామీ ఈ రెడ్మీ మొబైల్స్. ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, IR బ్లాస్టర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, ఇంకా హైబ్రిడ్ సిమ్ ట్రే, 2 5G సిమ్స్ వేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రైమరీ మైక్, ఇంకా Type-C పోర్ట్ ఉంది. డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ ఉంది. మొత్తం కంప్లీట్ కొంచెం బ్లూలో మెటాలిక్ షైన్ తోటి మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది, అంటే సాటిన్ ఫినిష్ లాగా ఉంది. మీకు ఫింగర్ ప్రింట్స్ పడవు దానిపైన. రెడ్మీ 5G అక్కడ బ్రాండింగ్ ఉండేసి, ఇక్కడ ట్రిపుల్ AI కెమెరా సెటప్ చూడొచ్చు. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది. మీకు ఒక LED ఫ్లాష్ కూడా ఉంది, డ్యువల్ LED ఫ్లాష్. ఇంకా కెమెరా బంప్ కూడా చాలా, అంటే చిన్నగా ఉంది, అంత పెద్దగా ఏం లేదు, బాగానే ఉంది. అంటే థిక్నెస్ మీకు వచ్చేసి 8mm, చాలా స్లీక్ ఉంది. డిజైన్ కూడా కంఫర్టబుల్ ఉంది. చేతిలో పట్టుకుంటే స్టైలిష్గా బాగానే ఉంది చూడడానికి. ఇంకా ప్రైజింగ్ అంటే ఇంకా అది లాంచ్ తర్వాత నేను లింక్ ఇస్తాను కదా, మీరు చూసుకోండి. నేను అనుకుంటున్నా, దాన్ని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది 12,000 వరకు ఉండొచ్చని. ఇది రెడ్మీ నోట్ 12 5G మొబైల్. నేను ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ అది చూడొచ్చు, ప్రీమియంగానే ఉంది కెమెరా సెటప్ అది కూడా. చూడడానికి లుక్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అట్లా ఏం పడట్లేదు. బ్లూ కలర్ బాగుంది, ఎడ్జెస్లో డిఫరెంట్ షేడ్ వచ్చేసి. 188 గ్రామ్స్ 8mm థిక్నెస్ కాబట్టి సూపర్ కంఫర్టబుల్ ఉంది. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ది పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, ఫాస్ట్ అక్యురేట్ ఉంది. ఇంకా డిస్ప్లే చాలా నచ్చింది నాకు. 120 హెర్ట్జ్ది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది కాబట్టి మీకు గేమింగ్కి బాగుంటుంది. DCI P3 కలర్స్, ఇంకా HDR10+ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, సాచురేషన్ అది బాగుంది. UI చాలా బటరీ స్మూత్ ఉంది. ఇంకా అంతే, 120 హెర్ట్జ్ డిస్ప్లేలు అంటే, అది కూడా AMOLED డిస్ప్లే అంటే మీకు వ్యూయింగ్ యాంగిల్స్ అవన్నీ బాగానే ఉంటాయి. ఇంకా యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవి నేను ఇంతసేపు యూస్ చేశాను కదా, UIలో కూడా ఎక్కడ ఏం ల్యాగ్ అట్లా ఏమనిపించలేదు. ప్రాసెసర్ కూడా బాగానే ఉంది, స్నాప్డ్రాగన్ 4 Gen 1 5G. గేమింగ్కి కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ మీరు బ్రైట్నెస్ అయితే నేను ఇప్పుడు మ్యాక్స్ పెట్టాను. ఇది యాక్చువల్గా 1200 నిట్స్ బ్రైట్నెస్, మంచి బ్రైట్ డిస్ప్లే. ఇంకా 1080x2400 దాని రెజల్యూషన్. ఇంకా మీరు వ్యూయింగ్ యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్. బెజల్స్ కూడా కింద చిన్ దగ్గర కొంచెం పెద్దగా ఉంది, పైన సైడ్స్లో రీజనబుల్ ఉంది. అబౌట్ ఫోన్లో మీరు డీటెయిల్స్ చూసుకోండి. మీ UI వర్జన్ 13 తోటి వస్తుంది. ఇంకా స్టోరేజ్ అంటే ఆల్రెడీ 26.6 GB యూజ్ అయిపోయింది 128 GBలోంచి. మీరు కావాలంటే ఇంకా కూడా మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఆండ్రాయిడ్ వర్జన్ 12 తోటి వస్తుంది. డిస్ప్లే సెట్టింగ్స్ ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ డిస్ప్లేలో అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. కలర్ స్కీమ్ కూడా మీరు కావాలంటే వివిడ్, సాచురేటెడ్, స్టాండర్డ్ ఏదంటే అది పెట్టుకోవచ్చు. వివిడే బాగుంది చూడడానికి. ఇంకా నేను చెప్పాను కదా, స్లైట్ కొంచెం బ్లూ టింట్ ఉందని. ఇక్కడ మీరు కావాలంటే డిఫాల్ట్ వామ్, కూల్ అట్లా కూడా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ట్యూన్ కూడా చేసుకోవచ్చు. రిఫ్రెష్ రేట్ అయితే 120 హెర్ట్జ్ డిఫాల్ట్ అదే సెట్టింగ్ ఉండింది, అదే స్మూత్ ఉంది, అదే బాగుంది.
ఇంకా మొబైల్ నేను ఇంతసేపు యూజ్ చేశాను గదా! హీటింగ్ ఇష్యూస్ అది గూడా ఏం లేవు. ఎందుకంటే 6 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి మీకు మంచి పవర్ ఎఫిషియెంట్ గూడా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ గూడా బానే ఉంటుంది ఇది. బ్యాటరీ అంటే 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోటొస్తుంది కాబట్టి బ్యాటరీది ఎలాంటి కంప్లెయింట్ ఉండదు. డిస్‌ప్లే ఓకే ఉంది. ఇంకా చూడాలి మనం కెమెరా ఇక్కడైతే నాకైతే డిస్‌ప్లేలో కలర్స్ బానే అనిపిస్తున్నాయి. నేను కొన్ని శాంపిల్స్ అవి తీస్తాను. తీసేసి మీకు లాస్ట్‌లో పెడతాను. వీడియో క్లిప్ గూడా ఇంకా ఫోటో శాంపిల్స్ కూడా మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. 48 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా ఉంది. అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్ ఉంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది. ఇంకా 2 మెగాపిక్సెల్ అంటే మరీ లో రిజల్యూషన్ అవుతుంది. అది ఇచ్చే బదులు ఇంకా ఏదన్నా వేరే ఇచ్చి ఉంటే ఆప్షన్ బాగుండేది. అంటే బ్యాక్గ్రౌండ్ బొకేకి సాఫ్ట్వేర్ కాకుండా సపరేట్ కెమెరా ఇచ్చి ఉంటే బాగుండేది. 13 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఉంది. ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ కాబట్టి బాగానే ఉంది. ఇక్కడ నుంచి 48 మెగాపిక్సెల్ మీరు స్విచ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియో, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ అన్నీ వాటర్ మార్క్ అన్నీ ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడ మీకు ఫోటోలో సెట్టింగ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో జస్ట్ మీకు క్వాలిటీ సెట్టింగ్స్ అవి చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియో సెట్ చేసుకోవచ్చు. ఇంకా పిక్చర్ క్వాలిటీ అదే మీరు హైయా, మీడియమా, లోవా, హై, స్టాండర్డ్, లో ఉన్నాయి కదా. హై పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే మీకు జేపెగ్ కంప్రెషన్ అది అంత పెద్దగా ఏం కనపడదు. మీకు వీడియోలో అంటే మీకు ఆప్షన్స్ ఇక్కడ చూడొచ్చు. ఫుల్ హెచ్డీలో 30p వరకు షూట్ చేస్తుంది. H264, 265 ఏదంటే అది పెట్టుకోవచ్చు. 265 తక్కువ స్పేస్లో మీకు బెటర్ వీడియో క్వాలిటీ ఇస్తుంది. ఇంకా ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ వీడియోలో అది కూడా బాగానే ఉంది. నేను శాంపిల్ లాస్ట్లో పెడతాను. మీరు 720, 1080 ఏదైనా మీరు షూట్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి మూవీ ఫ్రేమ్ అని చెప్పేసి 1:2.35 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా, అది కూడా ఇచ్చాడు. షటర్ ల్యాగ్ కూడా పెద్దగా ఏం లేదు. కలర్స్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కదా, కలర్ సాచురేషన్ అది కెమెరాది బాగానే ఉంది. అది కొంచెం బ్లూయిష్ వచ్చింది, అది డిస్ప్లేదే అనుకుంటాను. ఇంకా నేను ఈ యాక్చువల్ ఫొటోస్ లాస్ట్లో పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా వేరే అంటే యూఐలో నాకు ఎలాంటి ఏం కంప్లైంట్ లేదు. గేమింగ్ అది కూడా నేను లాస్ట్లో మన పబ్జీ గేమ్ కూడా మీకు గేమ్ ప్లే అది కూడా న్యూ స్టేట్ ఉంది కదా, అది కూడా గేమ్ ప్లే అది కూడా చూపించేస్తాను. ఇక్కడ మీరు ఒకసారి యూట్యూబ్ వీడియో ప్లే చేస్తాను అదే, అక్కడ మీరు ఆడియో క్వాలిటీ, స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ చూసుకోండి. వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంది. నేను 2-3 డేస్ నుంచి నడుపుతున్నాను కదా, దాని మైలేజ్ ఏంటి, ఎట్లా ఇస్తుంది, దాని డ్రైవింగ్ చూసారు కదా. డిస్ప్లే క్వాలిటీ, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ది ఆడియో అవుట్పుట్ ఓకేనే ఉంది. ఆడియో కొంచెం ఇంకెక్కువ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ పర్వాలేదు. ఇది యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది అరౌండ్ 12,000, 13,000 అట్లా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. 12 to 15 మధ్యలో ఎక్కడో ఒక దగ్గర సెట్ అవుతుంది దీని ప్రైస్. మీరు గెస్ చేయండి, మీకు ఎంత ఉంటుంది అనిపిస్తుంది. ఈ ప్రైజింగ్ డీటెయిల్స్ అవి మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అంటే 12-13,000కి ఇది ఓకే అంటారా ఈ మొబైల్? ఇది రియర్ కెమెరా శాంపిల్స్ అంటే కలర్ సాచురేషనే నాకు ఎందుకో కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది. అంటే కలర్ సాచురేషన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఉండేది. అయితే మీరు చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. కొంచెం అండర్ సాచురేటెడ్ అనిపించినాయి. మిగతా ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, డీటెయిల్ అది బాగానే ఉంది. ఇదంతా రియర్ కెమెరా శాంపిల్స్. ఇంకా ఇది పోర్ట్రేట్ మోడ్లో జస్ట్ కటింగ్ ఎట్లా చేస్తుందో అది కూడా చెక్ చేశాను. కటింగ్ అక్యురసీ కూడా బాగానే ఉంది. ఇది ఫ్రంట్ కెమెరాలో ఇంకా అంటే కలర్ సాచురేషన్ ఇంకా తగ్గింది. ఇంకా ఇది మ్యాక్రో చెప్పాను కదా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అంటే ఇంకా మనకి అంత నాకు యూస్ఫుల్ ఏమనిపించదు. ఇదేమో 1080p ఫుల్ హెచ్డీలో వీడియో తీశాను. వీడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. పెద్ద అంత ఫోకస్ హంటింగ్ ఏం లేదు, కానీ వీడియో క్వాలిటీ నాకు అంటే ఓకే, యావరేజ్గానే అనిపించింది. అంత అన్నిట్లలో ఫోటో, వీడియోలో కొంచెం ఒక 15% అట్లా కలర్ ఎక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. కలర్ మీరు చూస్తున్నారు కదా, గ్రీనరీ అది కూడా కొంచెం ఇంకా సాచురేషన్ ఎక్కువ ఉండాల్సింది. ఇంకా వీడియోలో ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే బాగానే ఉంది, అంత పెద్దగా ఏం అంటే షేక్ అది ఏం లేదు. ఇక్కడ రెడ్మీ నోట్ 12 5G మొబైల్ది నేను గేమ్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. సెట్టింగ్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్స్ పెడితే మీకు ఫ్రేమ్ రేట్, గ్రాఫిక్ క్వాలిటీ, లైట్ వస్తుంది. ఇంకా మీరు అల్ట్రా అట్లా పెట్టుకుంటే మీకు ఇక్కడ గ్రాఫిక్ క్వాలిటీ కూడా అల్ట్రా తెచ్చుకోవచ్చు. అట్లా మీరు కాంబినేషన్ ఫ్రేమ్ రేట్ తగ్గించుకుంటే గ్రాఫిక్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా ఓకేనే అని చెప్పొచ్చు. 45 మినిట్స్ అట్లా గేమ్ ఆడిన తర్వాత కూడా బ్యాక్ సైడ్ నేను చూశాను, ఏం హీటింగ్ ఇష్యూస్ ఏం లేదు, కూల్గానే నడుస్తుంది. గేమింగ్కి కూడా వాడచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంది.
బాగుంది. ఇంకా మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు, మీరు ఎంత గెస్ చేస్తున్నారో అది కూడా వేయండి. ఇంకా లాంచ్ తర్వాతే మనకి ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ తెలుస్తుంది కదా. ఒక 12,000-13,000 ప్రైస్ రేంజ్లో మాత్రం సూపర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గేమింగ్కి యూజ్ వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, సౌండ్ అవుట్పుట్ బాగుంది, ఇంకా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఇంకా 5G డ్యువల్ సిమ్ వేసుకోవచ్చు కదా. అన్ని ఇండియన్ బ్యాండ్స్కి సపోర్ట్ ఉంది. ఇంకా మీకు 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. కెమెరా కూడా 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది కదా. అంతా ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు. మీకు అంటే ఎట్లా అనిపించింది వీడియో అన్బాక్సింగ్ది కమెంట్ సెక్షన్లో రాసి, వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.